MC9 న్యూస్. ఉరేసే షరీఫ్ ఆహ్వానం. హజరత్ సయ్యద్ గోకర్ వలీ దాదాసాహెబ్ ఉరుసు ఆహ్వాన పత్రిక. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో రాంపురం గ్రామం రాంపురం రెడ్డి సహోదరులు సాయ సహకారాలతో ఆధ్వర్యంలో జరుగును. ముఖ్య అతిథులుగా వై సీతారాం రెడ్డి, వై బాలనాగిరెడ్డి, వై ప్రదీప్ రెడ్డి, వై ధర్నీధర్ రెడ్డి రాంపురం గ్రామంలో గోకర్ తాత ఉరుసు మహోత్సవం వస్తారు. గంధం గురువు రోజు 21/3/2024 జరుగును. ఉరుసు శుక్రవారం 22/3/2024లో జరుగును. జియారత్ శనివారం 23/3/2024లో జరుగును. ఇచ్చట ప్రతి సంవత్సరం చాలా దూర ప్రాంతాలైన కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి హిందువులు, ముస్లింలు, యాత్రికులు భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. తాము వచ్చేసి దేవుని కృపకు పాత్రుగుల ధోరణి కూర్చున్నాము. ఇక్కడ అన్నదానం 3 రోజుల పాటు జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజన వసతి, త్రాగునీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కాదర్ బాషా తాత చెప్పినారు. వచ్చిన భక్త జనులకు సౌకర్యాల గురించి సెల్ 9008887664 నెంబర్ని సంప్రదించగలరని కాదర్ బాషా తాత గారు చెప్పినారు. దయచేసి చుట్టుపక్కల ప్రాంతాలైన భక్తాదులకు, ప్రజలకు గోకర తాత ఉరుసుకి రమ్మని తెలియజేస్తున్నానని కాదర్ బాషా తాత చెప్పారు. ఈ కార్యక్రమంలో రాంపురం కాదర్ బాషా తాత, ఒలింపిక్ శంకర్ బెంగళూరు, రాంపురం ముస్లిం సోదరులు కెఎం బాషా, పి బాషా, పి ఇస్మాయిల్, వడ్డే హనుమంతు, వడ్డే వీరేష్, ఈ కాదర్, ఈ రంజాన్, శంకరన్న, చాంద్ బాషా, పి హుస్సేన్, ఖైరతా బ్రదర్స్, ముల్లా రసూల్ బ్రదర్స్, కోస్గి బకాష్, ఆదోని ఫకీరప్ప, తుంగభద్ర అరటిపండ్ల వీరేష్ పాల్గొన్నారు. MC9 న్యూస్ తో ಮಂತ್ರಾಲಯ ಇನ್ಚಾರ್ಜ್ ತಿಮ್ಮಾರೆಡ್ಡಿ. ತಮ್ಮ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಅನೇಕ ಕಷ್ಟ ನಷ್ಟಗಳನ್ನು ನಿವಾರಿಸಿ ಆಶೀರ್ವಾದ ಕೊಡುತ್ತಿರುವುದರಿಂದ 31 ವರ್ಷಗಳಿಂದ ದಿನೇ ದಿನೇ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಿ ಇವಾಗ ಈ 31ನೇ ವರ್ಷದ ಈ ಉರ್ಸ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಆಚರಿಸಲು ಈ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರು ಆದಂಥ ಶ್ರೀಯುತ ಬಾಲನಾಗಿರೆಡ್ಡಿ ಅಣ್ಣನವರು ಹಾಗೂ ಆ ಕುಟುಂಬದ ಎಲ್ಲ ಶಾಸಕರು ಹಾಗೂ ಈ ಸುತ್ತಮುತ್ತಲು ಗ್ರಾಮಸ್ಥರ ಹಿರಿಯ ಮುಖಂಡರು ಹಾಗೂ ಈ ಪ್ರಾಂತದ ರೈತರು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂ ಏಕೈಕ ಒಂದು ಭಾವನೆಯಿಂದ ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಸ್ಕೊಂಡು ಬರುತ್ತಿದ್ದಾರೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಿಂದ ಮುಖ್ಯ ಸಚಿವರಾದಂಥ ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆಯ ಬೋಸರಾಜು ಅವರು, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಅಸಂಘಟಿತ ಕಾರ್ಮಿಕ ವಿಭಾಗದ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದಂಥ ಇಂತಿಯಾಜ್ ಅಹಮದ್, ಅದೇ ರೀತಿ ಇನ್ನೂ ಅನೇಕ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು, ಮೈನಾರಿಟಿ ಮುಖ್ಯ ಮುಖಂಡರು, ಮತ್ತು ತುಮಕೂರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು, ಚಿಕ್ಕಮಗಳೂರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು, ಅದೇ ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು, ಅನೇಕ ಜನರು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಆಗಮಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇನ್ನೂ ಈ ಸುತ್ತಮುತ್ತಲ ಜನ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಹೆಚ್ಚು ಜನ ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅತ್ಯಂತ ಯಶಸ್ವಿಯಾಗಿ ನಡೆಸಿಕೊಟ್ಟು ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕೆಂದು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು రాంపురం గ్రామం హజరత్ గోకర్ సాహెబ్ ఒలి ఉరుసు సందర్భంగా ఈ నెలలో 21వ తేదీ గురువారం రాత్రి 7 గంటలకు గంధం వెళ్తుంది. గంధం కార్యక్రమం అయిపోయిన 9 గంటలకు అయిపోతుంది. ఉదయం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 1 నుంచి 2 గంటల నుంచి 5 గంటల వరకు సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంటుంది వచ్చే భక్తులందరికీ కూడా. అదేవిధంగా ఈ ఉరుసు ప్రతి సంవత్సరం లాగే మా రెడ్డి సోదరుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి ప్రస్తుత తాతైనటువంటి కాదర్ బాషా తాత వారు చేతుల మీద గంధం మోస్తారు. తర్వాత యావత్ కుల మతానికి అన్ని కుల మతాలకు అతీతంగా జరిగినటువంటి హజరత్ ఒలి గోకర్ సాహెబ్ ఒలి ఉరుసుని ఘనప్రదం చేయాలని అందరినీ భక్తాదులందరికీ కూడా కోరుచున్నాము. ఇక్కడ అన్ని సదుపాయాలు కలుగజేస్తాము. ఇక్కడ తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు ఎంతోమంది వస్తారు ఇక్కడికి. వారి కోరికలన్నీ తీర్చుకొని వాళ్ళ మొక్కులు కూడా చేసుకుని ఉంటారు. ఇక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకొని తర్వాత 23వ రోజు ఉదయం 9 గంటలకు జాతర కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. సరే, ప్రజలకి వచ్చిన భక్తాదులకి ఏ విధంగా సదుపాయం చేయాలనుకున్నారు మీరు? సార్, మేము మా యొక్క రెడ్డి సోదరుల ఆశీర్వాదంతో వాళ్ళు ఇక్కడ మాకు ట్యాంకులు నిర్మించి నీటి సదుపాయం కల్పించారు. రెండవది ప్లేస్ కూడా అంతా క్లీన్ చేసి అంతా వాళ్ళు అన్ని చెప్పినటువంటి ముఖ్య వ్యక్తుల్లో మా దుబ్బ కాసిం సాబు, పింజాబ్ దుబ్బ కాసిం సాబు, తర్వాత మన వడ్డే హనుమంతు, తర్వాత అందరూ చాలా మంది, ఫకీరప్ప,
తెలుగు ఫకీరప్ప వీళ్ళంతా కూడా రామన్న, సహకరించి అందరూ సహకారం వలన ఇది ఈ దర్గా ప్రారంభించడం జరిగింది. కాసి పిల్లి కూడా తూరు లేకుండా అట్లా సమయం ఉండే ఈ గడ్డ పైన కళ్ళ అమ్ములలో ఆయన యొక్క గోకరవలి దర్గా మాత్యం వలన అంత బయలు చేసి బాగా అభివృద్ధి చేసి అంతట్లోన వీళ్ళు పెద్దలు చేసినారు. పెద్దలు చేసినారు. ఒక దారి వేస్తే ఈ రోజు ఆయన ఒక దయ ఈ రోజు కూడా గంధం మేముందో వీళ్ళ ఇంటి నుంచి దర్గాకి తీసుకుపోయే కార్యక్రమం వీళ్ళ నుంచి జరుగుతుంది. అక్కడ నుంచి మా ప్రస్తుత తాత అయినటువంటి కాదర్ భాష గారు దర్గా నుంచి ఇక్కడ మనకి ఊరేగింపుతో రావడం జరిగింది. हमारा खोजगी है 20 साल से इधर आ रहा हूँ मैं। बहुत बीमार था मैं, इधर आने के बाद बहुत अच्छा हो गया मैं। इधर आते जाते रहता। अब उर्स भी हो रहा है दादा के सदके से, अच्छे से अच्छा उर्स होता है इधर। इधर रेड्डे वो सब मिलकर पानी गिनी का सहूलत देख लेते, पूरा सब अच्छा देख लेते। इधर बहुत लोग मिलते हैं इधर सब पूरे आके, हम भी आते इधर पूरे आते हमारा। ये जो गोकर अली हजरत गोकर अली का करम है हमारे पर, हम उनके गुलाम हैं। इनका बहुत हमारा आदरणीय है।